హల్లెలూయా. నువ్వు అయిపోతావంటే అయిపోతాడు. నీ పరిస్థితి అలాగున్నా ఎదుగురా, మనకు తోడుగా ఉన్న దేవుడు నజరేయుడైన యేసయ్య, ధైర్యంగా ఉండు అనాలి. హల్లెలూయా. వారు ఎలాంటి స్థితిలోనికి వెళ్ళినా, అది నిర్వీర్యముగా మారిన, ఇదిగో అగాధంలోనికి వెళ్ళినట్టుగా వారి బ్రతుకులున్నా, నువ్వు చెప్పవలసినటువంటి మొదటి మాట ఏంటో తెలుసా? పిల్లలతోని ధైర్యముగా ఉండు. హల్లెలూయా. ధైర్యవంతుడు మనకున్నాడు, ధైర్యాన్ని ఇచ్చే దేవుడు మనకున్నాడు, బలపరిచే దేవుడు మనకున్నాడు, జీవమునిచ్చే దేవుడు మనకున్నాడు, అగాధములో నుంచి లేవనెత్తే దేవుడు మనకున్నాడు, అగ్నిలో నుంచి ఇదిగో 3 భక్తులను లాగినట్టుగా నిన్ను లాగే దేవుడు మనకు ఉన్నాడు. కనుక మనం చెప్పవలసినటువంటి మాట, మనం అనుసరించినటువంటి మొదటి మాట, ధైర్యము కలిగినటువంటి దేవుడు మనకున్నాడు, ధైర్యంగా ఉండాలని చెప్పాలి. దావీదు అదే చెప్తున్నాడు చివరి కాలంలో. హల్లెలూయా. ధైర్యంగా ఉండు. ఇంకో మాట ఏమంటుందో తెలుసా? నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాని